ప్రార్థన మాత్రమే ప్రాధాన్యం. అందుకే యేసుక్రీస్తు ప్రేమ ఇతరులకు తెలియచేయాలంటే నువ్వు తక్కువ తిన్నా పర్వాలేదు, లేని వారికి నువ్వు పంచాలి. అది క్రిస్మస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు నీ బంధువులకు, నీకు నీ రక్త సంబంధులకు ఎంతవరకు చేసినా పర్వాలేదు, కానీ అసలు నీకు బంధువులే కాని వారు, నీకు స్నేహితులే కాని వారు ఉంటారు, వారిని జ్ఞాపకం చేసుకోవడమే క్రిస్మస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా మీరు కొత్తగా చేయండి. ఏదైనా బర్త్డే వచ్చినా, ఏదైనా మ్యారేజ్ సందర్భంగా అయినా బీదలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని? బీదలను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని అలాంటి సమయంలో కూడా గుర్తు చేసుకొని వారు ఎంత సంతోషంలో ఉన్నా వ్యర్థమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో నుంచి ఒక్క మాట చెప్పక ముందు మీకు చక్కటి ఒక చిన్న నాటిక వారు